హలో ఎవ్రీవన్. సో సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 162. ఫైండ్ పీక్ ఎలిమెంట్. ఓకే, సి ఇక్కడ చిన్న డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఏ పీక్ ఈజ్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఇట్స్ నైబర్స్ అంటున్నాడు. అండ్ గివెన్ ఎ జీరో బేస్డ్ అరే ఇండెక్స్ నా ఫైండ్ అ పీక్ ఎలిమెంట్, రిటర్న్ ఇట్స్ ఇండెక్స్. ఓకే, ఇఫ్ array contains multiple peak elements, return to any of the peaks అంటున్నాడు. And then yeah, you may imagine nums of -1 and nums of n ఇదన్నా కానీ -infinity సైజ్ ఉంది, ఎందుకంటే ఇనిషియల్ది కూడా దానికన్నా పక్కంది లైక్ చిన్నది ఉంది అనే అసంప్షన్లో వెళ్ళడానికి. అండ్ దెన్ యా, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా కామన్. అండ్ ఇక్కడ ఏం చెప్పాడు చూడు, యూ నీడ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్ ఆఫ్ లాగ్ ఎన్ టైమ్, విచ్ మీన్స్ బైనరీ సర్చ్ని ట్రిగర్ చేస్తున్నాను నేను, అలా ఆలోచించు అనేది. సో సింపుల్గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆ ఎగ్జాంపుల్ని లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం పోర్ట్రేట్ చేసేద్దాము, సో దట్ క్లియర్గా ఉంటుంది. 1 2 3 4 5 అండ్ దెన్ 6 7 8. యా ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్లో ఉంది 1, అంటే ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ది 2 ఉంది, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 1 ఉంది, అండ్ నెక్స్ట్ 3 ఉంది, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ 5 ఉంది, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ 6 ఉంది, అండ్ దెన్ 4 ఉంది. ఇంతేనే కదా? సో ఒక్కసారి దీన్ని మనం డ్రా చేద్దాం. లైక్ ఆ బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్ సిరీస్, లైక్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ బేస్డ్ మీద కంబైన్ చేస్తుంటే మనకి ఇలానైనా కాదా వస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఫస్ట్ పీక్, సెకండ్ పీక్ ఉంది. ఓకే, వాడేమడుగుతున్నాడు ఇక్కడ? సి, నువ్వు నాకు మల్టిపుల్ పీక్స్ ఉంటే నువ్వు ఏదన్నా రిటర్న్ చేయొచ్చు. ఐదర్ ఇక్కడ సి 0 1 2 3 4 5 6 లైక్ వాట్ ఎవర్ ద పీక్. ఇక్కడ సెకండ్ దాంట్లో ఒక పీక్ ఉందంటే 0 1 2 అండ్ దెన్ 3 4 5 6 అంటే ఐదర్ 5 కానీ ఐదర్ 1 కానీ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో స్ట్రైట్ అవే దీనికి ఇక్కడ నుండి పాస్ చేసి ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఫైండింగ్ పీక్ ఎలిమెంట్ ఇన్ మౌంటైన్ చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే డైరెక్ట్గా ఈ ప్లేలిస్ట్లోనే ఉంటుంది, ఒక్కసారి చూడు. ఫైండ్ పీక్ ఎలిమెంట్ ఇన్ మౌంటైన్, లైక్ మౌంటైన్ అరే అనే క్వశ్చన్ ఉంటుంది. స్ట్రైట్గా అది చూసి ఈ వీడియోకి రా. ఆ వీడియో చూస్తే అసలు ఈ వీడియో ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా వాడు ఏదన్నా ఏ పీక్నైనా రిటర్న్ చేయమన్నాడు కాబట్టి అసలు స్ట్రైట్ అవే అక్కడ రాసిన కోడ్ని వితౌట్ చేంజింగ్ ఎనీ లైన్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చా లేదా? మరి సింపుల్గా దాన్ని కాపీ పేస్ట్ చేసేద్దామా? సి, ఏదైతే మౌంటైన్ అరేలో మనం తీసుకున్నామో ఆ అప్ డౌన్ హెల్లు, ఇఫ్ ఇన్ కేస్ అప్ అయితే స్టార్ట్ +1, ఇఫ్ ఇన్ కేస్ డౌన్ అయితే లెఫ్ట్ సైడ్కి ఎత్తుకు, ఇదేనా మనం చేసింది. అంటే సింపుల్గా నేను వాట్ ఎవర్ ద కోడ్ రాసింది దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేయొచ్చా లేదా? యా, సో ఇప్పుడు డైరెక్ట్గా నేను దీన్ని సబ్మిట్ చేయొచ్చా లేదా? ఏమన్నా ఒక్క లైన్ అయినా చేంజ్ చేశానా? లైన్ కూడా చేంజ్ చేయకుండా సబ్మిట్ చేస్తున్నా ఇంకో క్వశ్చన్కి. నీకు ఇది చూపిద్దామని చేశా. అండ్ ప్రతి క్వశ్చన్కి సేమ్ సార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ ఆ థింకింగ్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది బైనరీ సర్చ్కి. ఓకే, ఇక్కడ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ నా మిడ్ ఎలిమెంట్ లెస్ దాన్ mid+1 అయితే, అంటే ఇక్కడ అప్ హిల్ వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తున్నానంటే నా సర్చింగ్ ప్రాసెస్ ఏంటి, ఇది పీకనా కాదు, దీని తర్వాతనైనా అంటే సింపుల్గా ఎంతైనా రాసింది, లేకపోతే ఇది. మరి మల్టిపుల్గా ఉన్నప్పుడు ఎలా? ఒకటంటే ఓకే, మరి మల్టిపుల్ అన్నావు అదే ఎలా? అని ఇలానైనా రావచ్చు, లేదా ఇలా అండ్ ఇలా ఇంకోటి రావచ్చు. ఏదైతే మనకి దేనికి, సపోజ్ నా మిడ్ కంప్యూటేషన్ ఇక్కడ ఉంది, దీనికన్నా దీని పక్కనది పెద్దది, నేను ఇదంతా తీసేయచ్చా లేదా? ఎందుకు? నియరెస్ట్గా ఉన్న నైబర్ ఇది, నియరెస్ట్గా ఉన్న పీక్ ఇది. వాడు చెప్పలే కదా హైయెస్ట్గా ఉన్న పీకే కావాలని. ఒక పీక్ కావాలి, ఆబ్వియస్గా ఇది వస్తుంది. లేదు మిడ్ ఏదైతే ఈ పీక్ వస్తుంది, లేదు మిడ్ ఇదైతే అంటే ఫస్ట్ మిడ్ కంప్యూటేషన్ దేని బేస్డ్ మీద ఉంది దాని నియరెస్ట్ పీక్ వస్తుంది. అండ్ డన్. ఒక్కసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. కొంచెం కూడా తేడా లేదు. ఓకే, యాక్సెప్టెడ్. అండ్ ద సేమ్ వే పైథాన్లో కూడా అంతే, ఎలాంటి చేంజ్ లేదు. అదే కోడ్ని కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. అండ్ దీన్ని కూడా ఒకసారి రన్ చేద్దాము. యాక్సెప్టెడ్. సో that's it for this video. Thank you.